హాయ్ హాయ్ టు వన్ అండ్ ఆల్. నేను ఇక్కడ సత్యం కన్సల్టెన్సీలో వర్క్ చేస్తున్నా. అంటే సత్యం కన్సల్టెన్సీ ట్యాక్స్ కన్సల్టెన్సీలో మేము స్టాక్ ఆడిట్, ఐడి రిటర్న్ ఫైలింగ్, జిఎస్టీ ఫైలింగ్, కంప్లైన్సెస్, కంపెనీ ఫైలింగ్స్ అంతా చేస్తుంటాము. నాకు ఏదో కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యి స్ట్రెస్ ఫీల్ అయిపోయాను. స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల కొంచెం కళ్ళు తిరగడం అనేసి 17th నేను ఇక్కడ కన్సల్ట్ అవుతాం అనేసి చూశాను. నాకు వచ్చేసి నవీన్ కుమార్ సార్ అనేసి ఇక్కడ మెడిస్టార్ హాస్పిటల్లో రివ్యూ చూసి వచ్చాను అనమాట. సంధ్యారాయణ మేడం ద్వారా పరిచయం అయితే ఇక్కడికి వచ్చాను. నాకు తెలియలేదు ఇక్కడ కన్సల్టెన్సీ వర్క్ చేస్తున్నాను, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. ఇక్కడ స్టడీ హౌస్ లో చదువుకుంటూ ఇక్కడ కన్సల్టెన్సీలో వర్క్ చేస్తుంటే నాకు ఏం కళ్ళు తిరుగుతున్నాయో తెలియలేకపోయింది. ఇక్కడ ఈ రవిశంకర్ సార్ మీట్ అయిన తర్వాత ఫస్ట్ లో నేను ఇంత ఓపీ ఫీజా అనుకుంటాను. No, it's a nominal fee, 500 rupees. For every UPSC exams, IP, IAS ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సివిల్స్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏ టెన్షన్ వచ్చినా కూడా, ఏ పెయిన్ కూడా స్ట్రెస్ అనిపించకుండా సార్ కన్సల్టెన్సీ ఇస్తారు అన్నమాట. చాలా క్లియర్ గా ఉంటుంది సార్ కన్సల్టెన్సీ. దాని తర్వాత నాకు ఇట్లా చెక్ చేశారు. ఓపీలో నాకు కొంచెం బ్లడ్ తక్కువ ఉంది, నువ్వు చాలా సెన్సిటివ్ గా ఉన్నావు, ఫస్ట్ నువ్వు అడ్మిట్ అయిపో, సో దట్ బ్లడ్ రికవరీ అవుతుంది అన్నారు. అలా అనేసి సార్ మాట వినేసి ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. తర్వాత ఐసీయూ ట్రీట్మెంట్ కూడా నాకు చాలా మంచిగా ట్రీట్మెంట్ చేశారు అనమాట. బ్లడ్ ఐసీయూలో ట్రాన్స్ఫార్మ్ చేసినారు, ట్రాన్స్మిషన్ జరిగింది 2 ప్యాకెట్స్ దాంట్లో. దాని తర్వాత నేను చాలా మంచిగా కోలుకున్నాను. అప్పుడు నాకు స్ట్రెస్, హార్ట్ బీట్ కూడా నార్మల్ 72కి వచ్చేసింది అనమాట. అప్పుడు నాకు 110 కొట్టుకుంటుంది, 100కి వచ్చి మళ్ళీ 98, ఇప్పుడు నాకు 72 వచ్చేసాను అనమాట. అప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతుంది, ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి. సో ఇప్పుడు కొంచెం చాలా కంఫర్టబుల్ గా ఉంది అనమాట. ఇంకొకటి సార్ చెప్పినట్ల ఫ్రూట్స్, యాపిల్, దానిమ్మ అవన్నీ తింటే కొంచెం ఇబ్బంది కాకుండా ఉంటుంది అని రవిశంకర్ సార్ చెప్పారు. ఇంకా ఐసీయూలో కమలా గారు ఒక నైట్ అంతా క్లియర్ చేసిన విధానం కానీ, వినిత మేడం కానీ, ఉషా శ్రీ మేడం కానీ, నితిన్ సార్ కానీ, ఇంకా కొన్ని నేమ్స్ తెలీదు, బట్ చాలా బాగా టేక్ చేశారు. ఆయమ్మ కానీ వాళ్ళంతా. ఇంకొకటి ఇక్కడ నర్సింగ్ స్టాఫ్ కూడా, ఇక్కడ దివ్య మేడం కానీ, మల్లేశ్వరి మేడం కానీ, చంద్రకళ మేడం కానీ చాలా గ్రాటిట్యూడ్ తో వర్క్ చేస్తున్నారు, కేరింగ్ చేస్తూ. ఇప్పుడు ఏదైనా సరే ఒక్క సెలవులు పెట్టిన తర్వాత కూడా మన దగ్గరికి వచ్చి ఎవ్రీ 10 minutes ఒకసారి వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అనమాట. చాలా ప్రాపర్ కేర్ ఉంది, చాలా విజన్ మీదతో ఇక్కడ హాస్పిటల్ బిల్డ్ చేసినారు. మనం ఏదైనా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం స్టడీ అవర్స్ లో, ఒకవేళ ఈ సబ్జెక్ట్ రాకపోవడం వల్ల కానీ, యూపీఎస్సీ క్లియర్ చేయలేకపోవడం కానీ, సార్ రవిశంకర్ సార్ ద్వారా కానీ మనం చాలా మెంటలీ, ఫిజికలీ, ఫైనాన్షియల్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి కన్సల్ట్ చూడండి. మెడిస్టార్ హాస్పిటల్స్, అమీర్పేట్, పిల్లర్ నెంబర్ 1042. ఇక్కడ చాలా స్టాఫ్ కూడా చాలా మంచిగా ఉన్నారు మేడం. ఆయమ్మ కానీ, లక్ష్మీ మేడం, ఇట్స్ ఎ వెరీ గుడ్ హాస్పిటల్. మన కార్పొరేట్ హాస్పిటల్ కి బీట్ చేసే ఆరోగ్యం ఇక్కడ ఉంది. అంటే కార్పొరేట్ అంటే ఫస్ట్ రాగానే ఇంత ఉంటుంది, అంటే ఇక్కడ ఉండే పరిస్థితులు బట్టి, ఇక్కడ ఏరియా బట్టి మనకి ఇట్లా బెడ్ చార్జెస్ మామూలు నార్మల్ ఫీజెస్ తీసుకుంటారు అన్నమాట. నాకైతే సందేహం చాలా నార్మల్ చార్జెస్ తీసుకున్నాను, బెడ్ చార్జెస్ కూడా. నాకు అప్పుడు అనుకుంటండి మెడిసిన్ హాస్పిటల్ అంటే చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కదా. కార్పొరేట్ హాస్పిటల్ అయినప్పటికీ ఇట్స్ నాట్ ఏ మనీ మైండెడ్ పోవడం కన్నా ఒకసారి వచ్చి కన్సల్ట్ అయ్యి మీరు బాడీలో ఉండే ఎనర్జీ యాక్టివేట్ రికవర్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.